హీరోలు వాళ్ళ సినిమాల మధ్య అన్నారు. తీరా చూస్తే అసలు ఈ సంక్రాంతికి సినిమాల మధ్య కాదు, అసలు గొడవ దర్శకుల మధ్య జరుగుతోంది. ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రశాంత్ నీల్ గొడవ పీక్స్ కి చేరింది. కొరియోగ్రాఫర్ తో శైలేష్ కోలను కూడా గొడవకు దిగాల్సి వస్తోంది. ఈ పండగకి నలుగురు దర్శకుల మధ్య విచిత్రమైన గొడవ మొదలైంది. ఇమేజ్ మార్కెట్ పరంగా అందరి మధ్య చాలా డిఫరెన్స్ ఉన్నా ఈసారి అవన్నీ పక్కన పెట్టాల్సి వస్తోంది. ఎందుకు? టేక్ ఏ లుక్. కొన్నిసార్లు ఏనుగులు కూడా చీమలతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏనుగు కూడా ఒక్కోసారి మొసలికి బలమున్న నీటిలో దిగితే మొసలిదే పై చెయ్యి అవుతుందంటారు. ఇలాంటి సిచ్యువేషనే ఏనుగు వర్సెస్ చీమలకు వస్తుంది. అలాంటి ఏనుగే త్రివిక్రమ్ శ్రీనివాస్. చీమల సైజులో చిన్నైన మార్కెట్ సైజు పెంచుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే టగ్ ఆఫ్ వార్. ఒకరు పెద్ద హీరోతో బ్లాక్ బస్టర్లు తీసి మాటల మాంత్రికుడు, అనుభవజ్ఞుడు. మరొకరు చిన్న సినిమాలతో వరుసగా హిట్లు కొడుతూ హనుమాన్ అంటూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లే దర్శకుడు. ఇద్దరి మధ్య పోటీ ఎందుకంటే గుంటూరు కారం హనుమాన్ మూవీని తొక్కేస్తుందనే కోణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సానుభూతుంది. హనుమాన్ లాంటి డివోషనల్ కంటెంట్ కి నార్త్ లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది కథ కాస్త క్వాలిటీ ఉన్న కాంతారా, కార్తికేయ 2 ఎలా కలెక్షన్స్ రాబట్టాయో చూసాం. కాబట్టి హనుమాన్ మూవీ ఏమాత్రం హిట్ అయి భారీగా పుంజుకున్నా, గుంటూరు కారం ఏమాత్రం స్లో అయినా ఓ లో బడ్జెట్ మూవీ హై బడ్జెట్ సినిమానే మింగేసే ఛాన్స్ ఉంది. ఇక సైంధవ శనివారం వస్తుంటే సండే నా సామిరంగా రాబోతోంది. హిట్ 1, హిట్ 2తో వరుస విజయాలు అందుకున్న శైలేష్ ఇప్పుడు మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్న విజయ్ బిన్నీతో పోటీ పడాల్సి వస్తోంది. అసలే వెంకీ కెరీర్ లో 75వ మూవీగా సైంధవ్ సందడి మొదలైతే దానికి పోటీగా మరుసటి రోజు నాసామిరంగా దాడి. ఒకవేళ కుడి ఎడమైతే సైంధవ్ని నాసామిరంగా మించేస్తే ఓ కొత్త దర్శకుడి చేతిలో 2 హిట్ల డైరెక్టర్ ఓడినట్లవుతుంది.